ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం శివాంధ్రహరి 60వ శ్లోకంలో 61లో ప్రవేశిస్తున్నాం. 61వ శ్లోకం చాలా విశేషమైన శ్లోకం. ముందుగా శ్రీమద్ ఆంజనేయ స్తోత్రం శంకర భగవత్పాదుల వారు మనకు అనుగ్రహించినటువంటి ఆంజనేయ స్వామి వారి స్తుతి శ్లోకాల్లో ద్వితీయ శ్లోకం. భజే పావనం భావనా నిత్యవాసం భజే బాలభానుప్రభాచారుభాసం భజే చంద్రికాకుందమందారహాసం భజే సంతతం రామభూపాలదాసం. అద్భుతమైన పదప్రయోగం, అద్భుతమైన ఛందస్సు. భజే 4 పాదాల్లోనూ మొదట ఉంది. భజే పావనం భావనా నిత్యవాసం. భావనలో ఎప్పుడు ఉంటుంటారు స్వామివారు, ఆంజనేయ స్వామివారు. భజే బాలభాను ప్రభాచారుభాసం. బాలభానుడు అరుణ కిరణాలతో ప్రకాశిస్తున్నట్టుగా ఆంజనేయ స్వామివారు ప్రకాశిస్తారు. భజే చంద్రికా కుంద మందారహాసం. చంద్రిక వెన్నెల, కుంద మల్లెపూలు, మందార పుష్పాలు ఎంత బాగుంటాయి. అటువంటి హాసం, మందహాసం కలిగిన వారు స్వామి. భజే సంతతం రామభూపాలదాసం. అటువంటి రామదాస స్వామి ఆంజనేయ స్వామి వారికి నమస్కారం. భజే పావనం భావనా నిత్యవాసం భజే బాలభాను ప్రభాచారుభాసం భజే చంద్రికా కుందమందారహాసం భజే సంతతం రామభూపాలదాసం. ఇప్పుడు 61వ లహరి. అంకోలం నిజబీజ సంతతిరయస్కాంతోపలం సూచికా సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధుస్సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. భక్తి అంటే ఎలా ఉండాలి? ఎంత అద్భుతమైన నిర్వచనం అండి శంకర్ల వారు ఇచ్చింది. ఏ శాస్త్రాల్లోనూ పురాణాల్లోనూ ఇంత బాగా ఇవ్వలేదు. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోపలం సూచికా సాధ్వీ నైజ విభుం లతా క్షితిరుహం సింధుస్సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. యథా ఏ విధంగా నిజ బీజ సంతతి తన యొక్క విత్తనముల సముదాయం అంకోలం ఊడుగ చెట్టును, సంస్కృతంలో అంకోల వృక్షం అంటారు, తెలుగులో ఊడుగు చెట్టు అంటారు. సూచిక అయస్కాంతోపలం, ఒక సూది అయస్కాంతాన్ని ఎలా చేరుతుందో అలా ఈ విత్తనాలు చెట్టు కొమ్మలకు అంటుకుంటాయట. ఈ విశేషం ఇంకా ఏ వృక్షానికి లేదు, ఊడుగ చెట్టుకు మాత్రమే ఉంది. అంకోల వృక్షం చిన్న మొక్కే అది. ఊడుగు చెట్టు పండ్ల గింజలు ఎండి నేల మీద రాలిపోతాయి. వర్షాకాలంలో మేఘం గర్జించగానే అవి చెట్టు మొదటికి వెళ్ళిపోతాయి. తర్వాత చెట్టు కొమ్మలను అంటుకుంటాయట. ఏ శాస్త్రజ్ఞులు దీన్ని పరిశోధించగలరు? ఎలా అంటుకుంటాయి? సూది అయస్కాంతాన్ని ఎలా అంటుకుంటుందో. సాధ్వీ నైజ విభుం. సాధు స్వభావం కలిగిన గృహిణి నైజ విభుం, తన భర్తను విడిచి ఉండదు. లతాక్షితిరుహం. తీగ పుష్పలత వృక్షాన్ని అల్లుకునే ఉంటుంది, విడిగా ఉండలేదు. సింధుర్నదీ సింధుస్సదివల్లభం.
సింధు సరిద్వల్లభం. నది సముద్రుని విడిచి ఉంటుందా? సముద్రంలో కలుస్తుంది కదా. ఇహ ప్రాప్నోతి, ఇలా చేరుతుంటాయో తథా ఆ విధంగా చేతోవృత్తి, నా మనోవ్యాపారం, నమోవృత్తి, నా స్వభావం పశుపతే పాదారవిందద్వయం ఉపేత్య, ఆ పరమేశ్వరుని యొక్క పాదపద్మాలను చేరి సదా తిష్టతి, ఎప్పుడూ ఉంటాయి. సా భక్తిరిత్యుచ్యతే, దాన్నే భక్తి అంటారు. ఎంత అద్భుతమైన భావన. ఊడు చెట్టు గింజలు నేల రాలి వర్షాకాలం రాగానే ఆ చెట్టునే చేరుతుంటాయి. సూదంటు రాతను అంటుకుంటుంది. పతివ్రత తన భర్తనే చేరుతుంది. లత వృక్షాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. నది సముద్రాన్నే చేరుతుంది. అలాగే భక్తుడి చిత్తవృత్తి పశుపతి పాదపద్మాన్నే ఆశ్రయిస్తుంది. అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధుస్సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతోవృత్తిరుపేత్య తిష్టతి సదా స్వాభక్తిరిత్యుచ్యతే. సర్వేభ్యః పశుపతేః దివ్యానుగ్రహప్రాప్తిరస్తు.